ఈరోజు బహుజన ద్రవిడ పార్టీ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ మరి సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ విచ్చేసినటువంటి ఆనరబుల్ అకల్ తఖ్త్ చీఫ్ కుల్దీప్ సింగ్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పాల్ సింగ్, అదేవిధంగా ఇతర పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి బహుజన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వన్ సైడ్ Constitution is implementing since 1950. In another side, modernization and globalization has taken place in the world. But in India, the caste system is very rigid and reactionary. In Tamil Nadu, I know very well, Periyar Ramaswamy, social and political revolutionary, he conducted so many intercaste marriages here. He always implemented the cultural revolution also, Periyar Ramaswamy in Tamil Nadu. కానీ ఈ రాష్ట్రంలో తమిళనాడు స్టేట్లో ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మర్డర్స్ అనేది, అసలు బ్రూటల్ మర్డర్ అనేది మరి ఇక్కడ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. దీన్ని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ తరఫున దీన్ని సీవియర్గా మేము కండెమ్ చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా ఏదైతే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఓబీసీ, అదేవిధంగా మల్లా క్యాస్ట్ అంటే అన్టచబుల్ క్యాస్ట్ మధ్యనే కాదు, ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఒకటి జరిగింది. కానీ భారతదేశంలో ఓబీసీ మధ్యలో, బిట్వీన్ ఓబీసీ అండ్ ఓబీసీ మధ్యలో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మర్డర్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా అన్టచబుల్స్, బిట్వీన్ అన్టచబుల్స్ ఆల్సో మొత్తం ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. అంటే భారతదేశంలో ప్రతి కులం మధ్యలో ఏంటిది అని అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది ఒప్పుకోవటం లేదు, అంటే యాక్సెప్ట్ చేయటం లేదు భారతదేశంలో. ఇది ఏంటిది అని అంటే ఈ రకమైనటువంటి ట్రెండ్ భారతదేశం అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఏమో ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది, మోడర్నైజేషన్ పెరుగుతూ ఉంది, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మైండ్ క్యాస్ట్లో మాత్రం లిబరలైజేషన్ రావటం లేదు, అదేవిధంగా థింకింగ్లో లిబరలైజేషన్ రావటం లేదు. అంటే బ్రదర్హుడ్నెస్ అనేది పెరగటం లేదు, అంటే భాయిచారు అనేది కులానికి క్యాస్టుకు మధ్యలో ఏంటిది అని అంటే పెరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒక రకంగా దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక తమిళనాడులోనే కాదు, మాకు తెలంగాణలో కూడా 3 years బ్యాక్ ఒక దళితు, ఒక కోమటి అంటే చెట్టియార్ కోమటి వాళ్ళ వ్యాపారస్థ కమ్యూనిటీ మధ్యలో సేమ్ దళిత అబ్బాయిని మర్డర్ చేయటం జరిగింది. కోమట్లు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఈ దళితులు లవ్ మ్యారేజ్ చేస్తే మొత్తం ఏంటిది అని అంటే మర్డర్ చేయటం జరిగింది. అంటే ఇది ప్రతి చోట, అంటే ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ప్రతి చోట, ప్రతి డిస్టిక్, ప్రతి రాష్ట్రంలో కూడా, దేశంలో కొన్ని హండ్రెడ్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఇవి బుక్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో ఉంది. గతంలో అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా అట్రాసిటీస్ ఆన్ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఓబీసీ ఉమెన్ అనేది ఈ రకంగా జరిగేది. కానీ ఇప్పుడు ఏంటిది అని అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ సంబంధించినటువంటి మర్డర్స్ జరగటము అనేది ఇది తీవ్రంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ అసోసియేషన్స్, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కూడా యునైట్ కావడం ద్వారా దీన్ని సీవియర్గా కండెమ్ చేసి వాళ్ళని ఏంటిది అంటే శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్దార్ మరి ఏదైతే జీవన్ సింగ్ మళ్ళా ఒకవైపు అనదర్ సైడ్ ఈజ్ గ్యాదరింగ్ Baujan masses to liberate this country from the political slaves. He is the Kanchiram follower and Sikhism follower. The dynamic
ism also he had so much dynamic person, but otherwise this type of incidents are taking place. We are ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అందరి మధ్యలో సోదర భావాన్ని మొత్తం ఏంటంటే దీంట్లో మొత్తం ఒక కల్చరల్ రివల్యూషనే. పెరియార్ రామస్వామి చెప్పినట్టుగా ఇది ఒక కల్చరల్ రివల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరామ్ అదేవిధంగా వీళ్ళ యొక్క మెథడాలజీని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇవి రెడ్యూస్ చేయడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ ఇన్సిడెంట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్.